హలో బ్యూటిఫుల్ పీపుల్, హాయ్, వెల్కమ్ టు వీషోతో ఛానల్. వాటర్ ఫాల్ రాలే. చాలా రోజుల నుంచి మేము తిరుపతి వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. ఫైనల్లీ ఇప్పుడు వచ్చేసాము మేము తిరుపతికి. 10 years తర్వాత మళ్ళీ తిరుపతికి వచ్చాను. చాలా చేంజ్ అయింది. నైట్ జర్నీ స్టార్ట్ చేసాము. మార్నింగ్ 8 కల్లా తిరుపతిలో ఉన్నాం మేము. వర్షాకాలం కదా, ఎక్కడైనా మధ్యలో ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాం, కానీ ఎక్కడా కూడా ఇబ్బంది జరగలేదు. మంచిగా హాయిగా వచ్చేసాము. ఈ చుట్టూ కొండలు ఇంకా గ్రీనరీ చూస్తే చాలా బాగా అనిపించింది. మనకు కనిపించే కొండే మనం వెళ్ళాల్సింది. దర్శనానికి లేట్ అయిపోతుందేమో అని ఎక్కడ కూడా ఆగలేదు మేము. వియుకి హెయిర్ తీయించడానికని వెళ్తున్నాము. వియు ఇంకా వాళ్ళ పప్ప ఇద్దరు హెయిర్ తీయించుకున్నారు. వియు అయితే చాలా ఏడ్చాడు. అసలు అంతా ఏడుస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఈ చెకింగ్ పాయింట్లో అయితే చాలా టైం వెయిట్ చేసాం మేము. అక్కడ చెకింగ్ పాయింట్ జరుగుతున్నంతసేపు మేము అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. ఆ కొండపైన ఉన్న టెంపుల్ని ఫొటోస్ తీసాము. ఇక్కడ నుంచి చాలా క్లియర్గా వచ్చింది. మెయిన్ తిరుపతి టెంపుల్ ఇది. ఈ చెకింగ్ పాయింట్లో మా హాఫ్ అన్ అవర్ అయితే పోయింది. లగేజెస్ అన్నీ తీస్తూ అన్నీ చెకింగ్ అని ఇస్తూ మళ్ళీ అవంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ వెహికల్లో పెట్టడానికే సరిపోయింది ఇక్కడ టైం అంతా. చూసారా వ్యూ ఎంత ఏడుస్తున్నాడో అసలు పాపం. మళ్ళీ హెయిర్ తీయించడం అయిన తర్వాత మాత్రం ఫుల్ హ్యాపీ. ఇంకా గుండు చూసుకొని మిర్రర్లో చూపిస్తే అయితే గుండు బాగుంది అని చెప్పాడు. హ్యాపీగా ఉన్నాడు. వీకి పంచ కట్టాము. ఈ పంచ అయితే మేము దర్శనం అయిపోయిన తర్వాత కూడా రిటర్న్ వెళ్ళే వరకు కూడా అలానే ఉంచుకున్నాడు. అస్సలు ఏడవలేదు. ఇంకా వెంటనే దర్శనానికి బయలుదేరాము గుండు చేయించుకున్న తర్వాత. ఇంకా అక్కడికి మొబైల్స్ అలో లేవు కాబట్టి ఏం వీడియోస్ అండ్ పిక్స్ ఏమీ తీసుకోలేదు. దర్శనానికి మాకు ఒక 5 to 6 hours అయితే పట్టింది బయటికి రావడానికి. ఆ వెయిటింగ్ హాల్లో అయితే చాలా టైం పోయింది. 1.5 hour వరకు అయితే కూర్చున్నాము. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ 6-6:30కి అలా స్టార్ట్ అయ్యాము మేము. చలికాలం కాదు కానీ మనకి ఇక్కడ ఫాగ్ చూస్తూ ఉంటే అయితే మొత్తం ఎంత చలికాలంలో ఉన్నామో అన్న ఫీలింగ్ కలిగింది అక్కడ. మొత్తం అసలు కొండలే కనపడలేదు. చూడండి ఎంత బాగుంది అసలు చూడ్డానికి. తిరుపతి దర్శనం అవ్వగానే వెంటనే బ్యాక్ అయ్యాము కాణిపాకం వెళ్దామని. ఇంకా వేరే ప్లేసెస్ చూసే ఉన్నాయని చెప్పి అక్కడ మేము ఎక్కువగా తిరగలేదు. ఓన్లీ దర్శనం చేసుకొని మాత్రమే బయటికి వచ్చేసాము. నెక్స్ట్ మన కాణిపాకం వీడియోలో మళ్ళీ కలుద్దాము. టిల్ దెన్ వాచ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.